16, 17, 18 చరణాలను ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దావీదు రాసిన 71వ కీర్తన 16, 17, 18 చరణాలను ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. 18వ చరణం అందరూ కలిసి చదువుదాం. ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టుదును. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. అందరు కలిసి చూద్దాం. దేవ, వచ్చి తరమునకు నీ బాహుబలమును కూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును కూర్చియు నేను తెలియజేపుతున్నాను. తల నెరసి వృద్ధునయ్యే వరకు నన్ను విడువకము. దేవుడు చిన్న మాట వెనుకలో దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని స్తుతులు. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను. అందరిని బట్టి దేవుని స్తోత్రాలు. వారు చూసుకున్నట్లయితే కనుక దావీదు రాసిన 71వ కీర్తన 16, 17, 18 చరణాలను మనం చదువుకున్నాం కదా. దాంట్లో అంటున్నటువంటి మాట, దావీదు అంటున్నాడు కదా, ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టుదును. నీ నీతి మాత్రమే నేను వర్ణించదును అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. అదేవిధంగా 17, 18 కూడా వేరేగా అంటూ ఉన్నాడు. తర్వాత చూద్దాం. ఇక్కడ అంటున్న మాట బలవత్కార్యములను అని చూసుకున్నట్లయితే కనుక బలత్కార్యము కాదు, కానీ బలవా ఉంది, మధ్యలో ఒక అక్షరం ఉంది. టక్కమని మొదటిగా మరి మేము తెలుగు పండితులు కాబట్టి మేము మొదటిగా అలాగే చదివాము. మరి తర్వాత తెలుసుకున్నాం మేము కూడా. బలవత్కార్యములను అని అంటే గనక చూస్తే గనక ఇది చెయ్యాలి, ఇది నువ్వు చెయ్యాలి అని ఖచ్చితముగా చెప్పటం. నువ్వు ఉండాలి, నువ్వు నడవాలి, నువ్వు జీవించాలి అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పడము, దాన్ని బలవత్కార్యము అని అంటారు. చెప్పాలి అంటే ఇది పాడు చేసేటటువంటిది కాదు, పాడు చేయడానికి కాదు, నిన్ను బాగు చేయడానికి, మంచిగా మార్చడానికి, ఇంకనూ నీవు సరైన విధానంలో నీవు ఉండటానికి చేసేటటువంటిది. అదే అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టుదును. నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను అని చెప్పి అంటున్నాడు. మరి ఆయన ఎలా నిలబెట్టాడు, ఏం చేశాడు అనే దావీదు విషయంలో చూస్తే గనక మరి దావీదు నేర్చుకోలేదంటారా? దావీదుని దేవుడు నిలబెట్టలేదంటారా? ఏయ్ ఇలాగుండు, ఏయ్ ఇచ్చేయి, ఇలా వెళ్ళొద్దు అని దేవుడు దావీదుని హెచ్చరించలేదంటారా? దావీదుకి ఏమి చెప్పలేదంటారా? దావీదుకి ఎప్పుడు ఆ జ్ఞానాన్ని దేవుడు అందించలేదంటారా? అందించలేదా? ఏంటండి, చాలాసార్లు తాను తప్పు చేసిన ప్రతిసారి కూడా నాతాను వచ్చి తనకి చెబుతూ ఉండేవాడు. ఆ జ్ఞానాన్ని నేర్చుకునేవాడు. దావీదు కూడా తెలుసుకునేవాడు. దావీదు ధైర్యవంతుడు అని మాత్రమే మనందరికీ తెలుసు. కానీ ఎంత భయస్థుడో మీకు తెలుసా? ఎంత భయస్థుడో మీకు తెలుసా? పిరికివాడు అని నేను చెప్పను, భయస్థుడు అని అంటాను. ఎంతో తెలుసా? ఎంత భయము కలిగితే దేవుడు మెచ్చదగిన స్థానానికి తను చేరగలడో. ఎంతో భయము కలిగిన వాడు, తాను చాలా భయము కలిగినటువంటి వ్యక్తి. దావీదు చాలా భయస్థుడు. ఏ విషయంలో? దేవుని విషయంలో, శరీర విషయంలో కాదు, దేవుని విషయంలో చాలా భయస్థుడు.
కాబట్టి నీవు నా హృదయానుసారుడువు, నా హృదయం ఏమి కోరుతుందో నీ హృదయం కూడా అదే కోరుతుంది దావీదు అనే సాక్ష్యాన్ని పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి. అంత భయస్తుడు. సింహం వంటి గుండె ఎదుటోడికి ఉన్న ఆ గుండెకి కూడా దడ పుట్టించగలడంట. దావీదు గురించి చెప్పే మాట అది, నేనన్న మాట కాదు. నీ తండ్రి ఎటువంటి వాడు అనుకుంటున్నావు? కొడుకు చంపేయడానికి వెళ్తాకున్నప్పుడు ఆ సేతుపతి చెప్తున్నాడు కొడుక్కి, నీ తండ్రి ముసలోడు పడక మీద ఉన్నాడు, వెళ్తే ఒక ఏటి ఎత్తే చచ్చిపోతాడు అనుకుంటున్నావా? సింహం వంటికి గుండెకి కూడా దడ పుట్టించగలిగినటువంటి నైపుణ్యత కలిగిన వాడు నీ తండ్రి. అట్టంటే చంపేయడానికి వెళ్తున్నావు నువ్వు అన్నాడు. అంత నైపుణ్యత కలిగి ఉండి కూడా భయం లేదంటారా? దేవుని విషయంలో చాలా భయస్తుడు కాబట్టి అంత గొప్ప స్థానాన్ని తను పొందుకోగలిగాడు. నీవు కలిగి ఉండవలసిన భయము దేవునిలో మాత్రమే. శరీర విషయములలో బల్లిని చూసి, కాక్రోజుని చూసి, వీటిని చూసి భయపడతారండి కొంతమంది. దేవుని స్తోత్రం. ఆ విషయాలకు కాదు నేను అనేది. చీకట్లో వెళ్ళాలన్నా, ఒంటరిగా ఉండాలన్నా, సొంత ఇంట్లో తన సొంత గదిలో సొంత గదిలో ఏది ఎక్కడ ఎవరు వస్తారు ఎవరు రారు ఎవరు ఏంటి ప్రతి ఒక్కటి తెలిసి ఉన్న ఒంటరిగా తన ఇంట్లో తాను ఉండలేనటువంటి భయస్థులు ఏం భక్తి కలిగి ఉన్నట్టు, ఏ ఆత్మను కలిగి ఉన్నట్టు? దేవుడు అడుగుతున్నాడు, నేను మీకు ఇచ్చిన ఆత్మ ఎటువంటిది? ఖచ్చితముగా భయము ఉండాలి. దేవుడే ఇచ్చాడు ఆ భయము. దేవుడే మనలో ఆ భయాన్ని పెట్టాడు. ఏ విషయంలో? దేవుని వాక్యం విషయంలో. ఎన్నోసార్లు చదువుకున్నాం కదండి మనందరం. భయభక్తులు కలిగిన వారికి ఈ దీవెన, భయభక్తులు కలిగి ఉంటే ఆ దీవెన, భయభక్తులు కలిగి ఉంటే ఇలా ఉంటారు, భయభక్తులు కలిగి ఉంటే ఇలా ఆశీర్వదించబడతారు, భయభక్తులు కలిగి ఉంటే ఇలా దీవించబడతారు. ఆ భయము ఎక్కడ? వాక్యం విషయములో. మనం కలిగి ఉండవలసిన భయము వాక్యం విషయములో మాత్రమే. కాబట్టి మనమందరము కూడా దావీదు వలె ఇక్కడ దేవుడు దావీదుకి ఈ విధంగా చెప్పి నిలబెట్టి నడిపించాడు కాబట్టే, తాను చెప్పిన దాన్ని అంగీకరించగలిగాడు కాబట్టే ప్రతి ఒక్క దాన్ని నేను వివరిస్తానయా అని చెప్పి అంటున్నాడు దావీదు. మరి మనం ఎన్నో నేర్చుకున్నాం. మన జీవితంలో ఇంత వయసులో దేవుడు మన పట్ల చేసిన కార్యాలు ఏళ్ళ మీద లెక్కెట్టుకుంటామో, అమ్మో లెక్కలేని ఉన్నాయండి అని అంటావా అండి? దేవుడు ఎప్పుడు ఇచ్చేసాడు, అప్పుడు ఇచ్చేసాడు అని చెప్తారా? ఎన్నో చేశాడు నా జీవితంలో అని చెప్పగలరా? ఆ ఎన్నో మీరు అనుకోవటము కాదు, చాలా మందికి చెప్పే వాళ్ళలాగా ఉండాలి అని అంటున్నాడు దావీదు. నేను వివరించదను అని అనుకున్నాడు. నెమరు వేసుకుంటాను అని అంటలా, నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను అని అనట్లా, వేరే వాళ్ళకి చెబుతాను అని అంటున్నాడు, వేరే వాళ్ళకి అందిస్తాను అని అంటున్నాడు. దేవుడు నీ పట్ల చేయగలిగిన వాడే, దేవుడు సమర్థుడే. అది ఇంకొకరికి నువ్వు అందించాలి కదా, ఇంకొకరికి చెప్పే స్థాయిలో నువ్వు ఉండాలి కదా. అది దేవుడు కోరేది. కాబట్టి నీతిని కూడా వర్ణిస్తాను. ఆ విషయం గురించి కూర్చే చాలా ఉంది. దావీదు అంత భయస్తుడు కాబట్టి, భయము కలిగిన వాడు కాబట్టి భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అంతగా ఉన్నవాడే ఒక విషయంలో తప్పు చేశాడు. తప్పు చేసిన వాడిని దేవుడు దూరం చేసుకుంటాడా? అబ్బా, తప్పు చేసి నువ్వు బాధపడి నువ్వు దూరం అయిపోతావేమో కానీ, తప్పు చేసేసాడు అయ్యో, తప్పు చేసేసింది అయ్యో అని నీకన్నా మనకన్నా ఎక్కువ బాధపడిపోతాడు ఆయన. ఎవరు? దేవుడు, నా తండ్రి ఎక్కువ బాధపడిపోతాడు. తప్పు చేసింది మనమే. తప్పు చేసింది మనమే. మనం తప్పు చేయడం వల్ల ఆయన్నే గాయపరిచాం. అయినా కానీ మనకన్నా ఎక్కువ బాధపడేది ఆయన. అయ్యో నా బిడ్డ
తప్పు చేసింది, తప్పు చేశాడు, అయ్యో అపవిత్రైపోయాడు, అపవిత్రుడుగా అపవిత్రాలుగా ఉంది, తాను కలిగి ఉన్న పరిశుద్ధత తగ్గిపోయింది, అయ్యో అని చెప్పి దావీదు విషయంలో కూడా దేవుడు అదే ఆలోచించి నాతాన్ని పంపించి, ఇగో ఒకడెట్లా చేశాడు, ఇలా జరిగింది, ఇలా చేశాడు, వాడికి ఏం శిక్ష చేస్తావు దావీదు అని అనగానే ఇంకా ఆలోచించలేదు. ఆడెవడో చెప్పు, వెంటనే వెళ్ళి తల తీసేద్దాం అని అన్నాడు దావీదు. ఆడెవడో కాదు, అది నువ్వే అనగానే దావీదు నుంచి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏమైనా నాకు అవకాశం ఉందా? మనకి కూడా అలాగే ఉండాలండి. తప్పు చేశాము అనంటే మొదటిగా రావాల్సినది దేవుని దగ్గరికి. ఖచ్చితముగా ఏమైనా క్షమాపణ దొరుకుద్దా అనే ఆలోచనతోనే రావాలి. అది గోరంతైనా చొక్కంతైనా కానీ, ఎంతదైనా కానీ. దేవుడు చేసిన కార్యాల గురించి వివరిస్తున్నాడు, చెప్తాను అని అంటున్నాడు. మరి మనం అన్ని గూట్లో జాగ్రత్తగా పెడతాం. దేవుడు చేసిన అన్నీ కూడా, కార్యాలన్నిటిని కూడా ఒక పేపర్ మీద రాసినట్టుగా మొత్తం అన్ని మైండ్లో పెట్టుకుని గూట్లో పెట్టుకుంటాం. లోపల ఒక్కళ్ళు అడిగితే కూడా నోరెత్తి చెప్పరు. దేవుడు ఏమైనా చేశాడు మీ జీవితంలో అంటే అది గుర్తురానట్టేగా. అసలు నా దేవుడు నా జీవితంలో నాకేం చేయలేదన్నట్టే. టక్కుమని దేవుడు నా జీవితంలో ఇది చేశాడు, ఈ సమయం ముందు ఇది చేశాడు, ఈ సమయం ముందు ఇట్లా ఉన్నాడు, ఈ సమయం ముందు నన్ను ఆదుకున్నాడు, ఈ సమయం ముందు నన్ను నిలబెట్టాడు, ఈ సమయం ముందు నన్ను కాపాడాడు, ఈ సమయం ముందు విడిపించాడు, ఈ సమయం ముందు నన్ను బతికించాడు, ఇలా నిలబెట్టాడు, ఇప్పుడు నేను బతికి ఉన్నానంటే అది ఆయన వల్లనే అని టక్కుమని చెప్పగలిగేటువంటి విధంగా ఉండాలి మనం. అది నమ్ముతున్నామండి, ఆయన్ని ఆశ్రయిస్తున్నామండి, ఆయన దగ్గరకు వచ్చి వేడుకుంటున్నామండి. ప్రతి ఆదివారం, బుధవారం, శనివారం, సారీ మీరు బుధవారం శనివారం రారు కదా, ప్రతి ఆదివారం వచ్చి విని నేర్చుకుంటున్నారు కదా. మరి నేర్చుకుంటున్న దాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరం కూడా వినిన వాక్యాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరం బ్రతికే వారంగా ఉండాలి కదా. మీ అందరికి కూడా తెలిసినటువంటి మాట, తాతగారి ద్వారా చెప్పబడిన మాట. ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ చెప్పాలి ఏంటంటే, ఆచారంగా ఎంతమంది భక్తి చేస్తున్నారు, ఆచరణగా భక్తి చేస్తున్నారు. ఆచారం, ఆచరణ ఒక్క దీర్ఘం మాత్రమే తేడా. ఆచరణ, ఆచారం. వచ్చి కూర్చుని విని వెళ్ళిపోయే వారందరూ కూడా ఆచార భక్తే, విలువ, దీవెన, స్థానము లేనటువంటి వారే. ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మీ, నాతో కలిపి ఆచార భక్తి చేసేవారే. బైబిల్లో ఎవరు చేయలా, అటువంటి వారు దీవెన పొందుకోలా, నష్టపోయారు కూడా. మరి ఆచరణ భక్తి అని అంటే గనక వినిన వాక్యాన్ని బట్టి వారు జీవించడం. కాబట్టి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నారు, కాబట్టి అందరికీ అందిస్తున్నాను మాట. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఏ విధమైనటువంటి భక్తి మనం చేస్తున్నాం. నేను చిన్నవాడినే ఒప్పుకుంటా, కానీ నా నుంచి దేవుడు అందించే మాట చిన్నది మాత్రం కాదు. వదిలి వేశావు అంటే నష్టపోయేది నువ్వే. ఐఎమ్ నాట్ ఎన్ ఎలిజిబుల్ పర్సన్ ఆల్సో. నేను లెక్కింపబడినటువంటి వ్యక్తిని కూడా కాదు. నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడు నేను మాటను అందిస్తున్నా అంతే. వినలేకపోతే, అంగీకరించలేకపోతే నష్టపోయేది నీవే. అంతకన్నా నేను ఎక్కువ చెప్పలేనండి. కాబట్టి రెండో మాటలో కూడా అంటున్నాడు కదా దావీదు, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. హల్లెలూయా. మనకు చాలా కష్టమైన పని ఇది, మనందరికి కూడా కదా. బాల్యము నుండి, అది కూడా మళ్ళీ బాల్యము నుండి ఏంటి, ఆశ్చర్య కార్యాలని తెలుపుతూ వస్తూ ఉన్నాడంట. నిజంగా చాలా ఇది కదా. మనం ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకోటి చెప్పట్లా ఏంటి, ఇంత వయసు వచ్చిన తర్వాత, ఇంత పెద్దోళ్ళమైన తర్వాత కూడా మొత్తం పండిపోయినా కానీ ఇప్పటికీ ఇంకొకరికి మనం చెప్పే వాళ్ళంగా లేవు. కానీ దావీదు అయితే బాల్యం నుండే ఏంటి, చిన్నప్పటి నుంచే
వీళ్ళందరినీ సండే స్కూల్కి పంపించేది ఎందుకు మరి? ఆ వయసు నుంచే వాళ్ళు తెలుసుకోవాలి, ఆ వయసు నుంచే వారు మందిరానికి రావాలి అనే ఆశ, ఆలోచన వాళ్ళకి ఉండాలి. మందిరంకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, దేవుడు ఎవరు, ఏంటి, బైబిల్లో ఏమేమి కథలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ వయసులో ఉన్నప్పటి నుంచే వారు తెలుసుకోవాలి. కాబట్టే అలాగే సపరేట్గా సండే స్కూల్. ఇక్కడ కూర్చుని మన వాక్యం చెప్తా ఉంటే ఇక్కడ పెద్దవాళ్ళందరికీ తెలుసు, కానీ ఈ చిన్నపిల్లలకి అర్థం అవుతుందంటే అర్థం కావు. అది కథల రూపముగా వారికి అందించాలి. బైబిల్లో మనం చదివింది అర్థం చేసుకోగలం, చెబితే విని అర్థం చేసుకోగలం. వాళ్ళకి బైబిల్లో ఉన్నదే కథల రూపముగా, వారికి చిత్ర రూపంగా వాళ్ళకి అందిస్తే గనక వారు అర్థం చేసుకోగలరు, విషయాన్ని తెలుసుకోగలరు. అందుకనే సపరేట్గా సండే స్కూల్. వారి బాల్యం నుండి దేవుడి గురించి ఆయన చెబుతూ ఉన్నాడంట. మనం అవకాశం వస్తే వదులుతామా? ఎందుకులే మనకి అంటే ఎందుకులే మనకి అవకాశం ఎప్పుడు దొరుకుద్దా అని ఎదురు చూసే వాళ్ళం ఉండాలండి. అవకాశం ఎప్పుడు దొరుకుద్దా అని ఎదురు చూసే వాళ్ళు ఉండాలి. నిజంగా గొప్ప సేవకులు యేసన్న గారు రోజుకి ఒక్కరికైనా సువార్త, ఒక్కరికైనా కాదు భోజనం చేసే ముందు ఒక్కరికైనా సువార్త చెప్పిన తర్వాత ఆయన భోజనం చేసేవారంట. సువార్త చెప్పకపోతే, దేవుని మాట ఎవరికైనా అందించకపోతే ఆయన భోజనం చేసేవాడు కాదంట. చేరేసుకుని ఆ వరండాలో కూర్చునేవాడంట. ఎవడన్నా వెళ్తాడేమో, ఇంటికి ఎదురు నుంచి ఎవడన్నా వెళ్తాడేమో పిలిచి మరి, లేకపోతే ఈయన పరిగెత్తుకుని వెళ్ళైనా కానీ ఆడికి, ఇదిగో నీకు విషయం తెలుసా ఎట్టా ఎరిగింది అని చెప్పి ఆ దేవుని గూర్చి ఒక్క మాటైనా కానీ చెప్పిన తర్వాతే భోజనం చేసేవాడంట. గొప్ప సేవకుడు. నిజంగానే మాటలో చెప్పాలంటే లెజెండరీ పాస్టర్ అని చెప్పచ్చు. గొప్ప సేవకుడు, మరి గొప్ప సంఘాన్ని స్థాపించారు. నిజంగానే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి యేసన్న గారు. మరి ఒక్కరికైనా చెప్పకుండా ఆయన భోజనం చేసేవారు కాదంట. పొద్దునైనా కానీ, మధ్యాహ్నమైనా కానీ, సాయంత్రం అయినా కానీ, రాత్రి అయినా కానీ ఎవరో ఒకరికి చెప్పి, దేవుని మాట చెప్పి ఆ తర్వాత భోజనం చేసేవారంట. ఒకవేళ ఆ సమయానికి ఎవ్వరికి కూడా చెప్పలేదు అని అంటే భోజనం చేసేవారు కాదంట. ఎన్నో రోజులు భోజనం చేయకుండా అలాగే ఉండిపోయిన రోజులు ఉన్నాయంట. ఎన్నో పూటలు తినకుండా అలాగే ఉండిపోయారట. ఎంత బతిమాలిన తినేవారు కాదంట. ఏం తక్కువ అండి, ఏం తక్కువ? నిజముగా గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి. మనం ఫుల్గా తినేస్తాం, ఫుల్గా. చెప్పాల్సిన అవకాశం వచ్చినప్పుడు దేవుని గూర్చి సాక్ష్య రూపకముగా మనము చెప్పేవారం ఉండాలి. అమ్మో నేనా ఏంటి దేవుని గురించా, నాకు మాట్లాడతాకి ఎంత భయమో, దేవుడు చేసిన కార్యం గురించి చెప్పాలంటే ఊరికొచ్చేద్దండి. మాట రాదు, నాకేం గుర్తు రాదు, మాట రాదు, ఇట్లా అంటారు కదా. ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే ఇచ్చే సలహా, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యం గురించి సాక్ష్యం చెప్పలేకపోతే దేవుడు దీవించడానికి కూడా ఆలోచిస్తాడు. మిమ్మల్ని దీవించాలి ఎందుకు అని ఆలోచిస్తాడు. నీవు అర్హుడుగా నీవు లేవు కదా, ఆయనకు సాక్షిగా నీవు బతకడానికి అర్హురాలుగా లేవు కదా, ఎందుకు దీవించాలి అని ఆలోచిస్తాడు. దేవునికి ఆలోచన ఇచ్చేటటువంటి వ్యక్తిగా అవుతున్నావు, నువ్వు దూరం అవుతున్నావు. ప్రతి ఒక్కరూ కూడా, దావీదు ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడంట. అందరికీ రోజు అదే పనిగా దొరికితే గనక. మరి మూడోది మాట కూడా, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూచియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూచియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి రుద్దుడై ఉండు వరకు నన్ను విడువకుము. ఆయనకి ఎంత ఆశో కదా దావీదుకి. మనకుంటాయి కదా ఆశలు, మనకు కూడా ఇట్లాంటి ఆశలు ఉన్నాయండి ఎవరికైనా? మనకి ఇలాంటి ఆశలు
నా కూతురు పెళ్ళవ్వాలి, నా కొడుకు పెళ్ళవ్వాలి, నా కొడుకు ఉద్యోగం వచ్చేయాలి, నా కూతురుకు ఉద్యోగం వచ్చేయాలి, నా కొడుకు ఇల్లు కట్టుకోవాలి, నా కూతురు ఇల్లు కట్టాలి, మంచి కుటుంబానికి వెళ్ళాలి, మంచి కుటుంబానికి రావాలి. ఇవి కోరుకోవద్దు, ఇవి ఉండకూడదు అని నేను చెప్పను. ఉండాలి. అంతకన్నా ముఖ్యమైనది అని అంటాను. అంతకన్నా ముఖ్యమైనది అని అంటాను. మా అమ్మ ఎన్నోసార్లు చెప్పింది, పాస్టర్ గారు, నా కొడుకుని అమెరికా పంపించాలి, ఉద్యోగం చేయాలని ఏనాడు అనుకోలేదు. ఆడు ఉద్యోగం మానేసి సేవకు వచ్చేస్తే ఎదురు చూస్తున్నాను అన్నది. ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా రోజు మమ్మీ చూసి, ఎరా ఉద్యోగం పోయిందా, నా వైపు చూసి నవ్వుతూ అడుగుద్ది. ఇప్పటికీ స్టిల్ ఇప్పటికి కూడా ఉద్యోగం పోయిందా అని ఎంత సంబరంగానో అడుగుద్ది. మారితే సేవకు వచ్చేస్తాడు, సేవ చేస్తాడు. ఇప్పటికీ నా తల్లికి లేదా కొడుకు బాగా సంపాదించాలి, అమెరికా వెళ్ళిపోవాలి, మిద్దెలు కట్టేయాలి అని కాదను. నేను ఉండాలి, అవన్నీ కూడా అవి ఆశ తప్పు కాదు. కానీ అంతకు మించి ముఖ్యమైనది ఏమిటి అనంటే ఈ ఆశ, దేవుని గూర్చి ఆలోచన, దేవుని గూర్చి లోపల ఉండేటటువంటి తృష్ణ, ఆశ, కోరిక మనకి ఉండాలి. ఈ విధముగా జీవించాలి, నేను ఈ విధముగా ఉండాలి అని. నిజముగా అండి, నోవాహు తరములో అటువంటి వ్యక్తి లేడు అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఆ జనరేషన్లోనే నోవాహు వంటి వాడు మరొకడు లేడంట. మరి ఈ జనరేషన్లో బో అట్లాంటోడు కాదు. అసలు మంచోడు దొరకడం కష్టం. మంచి వాళ్ళు, మంచి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు దొరకడం కష్టం. ఆ విధంగా ఉంది మొత్తం కూడా, తరం మొత్తం కూడా ఆ రకంగా ఉంది. ఇక్కడ దావీదు అడుగుతున్నట్టుగా వచ్చే తరం వారికి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అయినా ఇప్పుడు మనకు కలిగి ఉన్న వాళ్ళకి, పక్కన వాళ్ళకి చెప్పడాకే నోరు రాట్లా. ఇంకా మనవరాలకి ఏం చెప్తాం? కొడుకులకి కూతులకి ఏం చెప్తాం? మనోళ్ళ దాకా వెళ్ళాను. కొడుకులకి కూతులకి ఏం చెప్తామండి మనం? పక్కన వాళ్ళకి చెప్పట్లేదు దేవుడు మన జీవితంలో చేసిన కార్యం. అబ్రహాము రోజు ఇస్సాకును కూర్చోబెట్టి స్కూల్ నుంచి రాగానే పిల్లలందరూ ట్యూషన్కి వెళ్ళినట్టుగా ప్రతిరోజు అబ్రహాము ఇస్సాకును కూర్చోబెట్టి రోజు చెప్పేవాడంట, నా దేవుడు, నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, ఈ కార్యం చేశాడు, ఇది చేశాడు అని చెప్పి ప్రతిరోజు ఇస్సాకు చెప్పేవాడంట. ప్రతిరోజు వదలకుండా ప్రతిరోజు కూడా ఇస్సాకి చెప్పేవాడంట. అందుకే దీవెనకు కారు కూడా అయ్యాడు ఇస్సాకు. ఎన్నో బావులు తవ్వుకుంటూ వెళ్ళారు. వాళ్ళు వచ్చి బావులు తవ్వేవారు, ఒక సుక్క పడేది కాదు. వెళ్ళిపోయి ఏమన్నా చూసేవాడదా ఇస్సాకు? ఏమి చూసేవాడు కాదు. వెళ్ళాడు, తవ్వండి రా అనేవాడు అంతే. ఎక్కడ ఇస్సాకు తవ్వితే అక్కడ నీళ్ళు పడిపోయి వాళ్ళు నీళ్ళు పడ్డారని చెప్పి వాళ్ళ శత్రువులు వచ్చి కబ్జా చేశారు అంటారు చూసారా, కబ్జా అని. అలా లాగేసుకునేవారు. అలా ఎన్నిసార్లు అలా లాగేసుకుంటే మాట కూడా సెలవు ఇవ్వకుండా, ఏమి మాట్లాడకుండా, కామ్గా గొడవ పడకుండా వచ్చేసేవాడు. వచ్చేస్తే శత్రువులే అర్థం చేసుకున్నారు, నీవు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు, అందుకే నీవు ఎక్కడికి వెళ్ళినా నీళ్ళు వచ్చేస్తున్నాయి, దీవెన నీ వెంట ఉంది, నీవు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు ఇస్సాకు అని అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ భయము, ఆ భక్తి, దేవునితో ఆ సన్నిహితం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి చెప్పకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి ప్రతిరోజు పాఠంలాగా చెప్పేవాడు, ప్రతిరోజు చెప్పేవాడు. మనం పక్కలకు చెప్పట్లా, మన పిల్లలకి చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి, నాకు మొదలవుతుంది, అందరికి తెలిసిందేగా పాపం ఉందని. నెక్స్ట్ నేను కూడా ట్యూషన్ తీసుకోవాలి, నేను కూడా ట్యూషన్ టీచర్ని అవ్వాలి తర్వాత. మరి ప్రతి ఒక్కరము కూడా చెప్పేదంత సులువు కాదు, నీకు ఉంది కదా ముందు ఉంటుందిలే అని అంటారేమో.
ఆ బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలని అంటున్నాను నేను కూడా. ఖచ్చితముగా ప్రతి ఒక్కరం కూడా ఇంకొకరికి చెప్పే వారంగానే లేవు. మనం ఇంకొకరి దగ్గర నోరెత్తే వారంగా లేము. తర్వాత తరానికి ఏమి అందిస్తాము? పైపెచ్చు అది మాత్రమే కాకుండా దావీదు అడుగుతూ ఉన్నాడు, చివరి వరకు వృద్ధాప్య మందు నేను ఉన్నానయ్యా, చివరి వరకు నీవు నన్ను వదలొద్దు. మరణ పడకలో ఉన్నప్పుడు కూడా దావీదు అడిగిన విషయం, అయ్యా నీ దగ్గరకు వచ్చే సమయం అయిపోతుంది, ఇంకా నాలో ఏమైనా ఉన్నదేమో నన్ను తీసే, నాలో పరిశుద్ధపరచు, నాలో ఏమున్నాయి అన్నీ కూడా తీసే, నీ దగ్గరికి నేను పరిశుద్ధుడిగా రావాలి. ఇంకొక కొద్ది క్షణాల్లో కొన్ని గంటల్లో చనిపోతాడు, వెళ్ళిపోతాడు దేవుని దగ్గరికి అన్న సమయంలో కూడా దావీదు చేసే ప్రార్థన ఇదే. దావీదు మొరపెట్టే మొర ఇది. మనం ఏమైనా చేతనమో ప్రార్థన? మన ప్రార్థన, మన ఆశ, మన ఆలోచన, మన ఆత్మీయ జీవితం గురించి ఒక కోరిక, ఇటువంటి విధమైన జీవితాన్ని నేను జీవించాలి అనేటటువంటి ఆశ, ఎ గోల్ రిగార్డింగ్ ఎ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితం విషయంలో ఒక గమ్యము ఏమైనా ఉందా? ఏమైనా నిజముగానే శరీర విషయంలో మీరు ఎన్నైనా పెట్టుకోండి, అది నాకు సంబంధం లేదు, అది మీ వరకు మాత్రమే, మాకు సంబంధం లేని విషయం అది. కానీ ఆత్మీయ విషయములో నీవు ఏ ఆశ లేనటువంటి వ్యక్తివైతే ఏం నేర్చుకుంటున్నట్టు? ప్రతి ఆదివారం వచ్చి బుధవారం వచ్చి ఓర్కని కూర్చోడాక? నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, వచ్చి కూర్చుని విని వెళ్ళిపోతే పావలా కూడా ఉపయోగం లేదు, పావలా కూడా ఉపయోగం లేదని చెప్పాను. అవునా? నేను చెప్పిన మాట కాదండి, దేవుడు చెప్పిన మాట అది. వచ్చి నువ్వు వినకపోతే, ఆ వినిన వాక్యం బ్రతకకపోతే వచ్చి ఉపయోగం ఏంటి? నెల మొత్తం పనిచేసి నాకు జీతం వద్దని వెళ్ళిపోతావు, ఏమన్నా ఉపయోగం ఉందా? నెల మొత్తం పనిచేసావు, కరెక్ట్ జీతం వచ్చినప్పుడు నాకు అవసరం లేదు, నాకు వద్దు అని వెళ్ళిపోతే నెలంతా చేసిన పనికి ఏమన్నా అర్థం ఉందా? వాడు దేనికోసం చేసినట్టు మరి పని? నువ్వు మందిరానికి వచ్చింది ఎందుకు? నువ్వు వాక్యం వినేది ఎందుకు? ఎందుకోసం నువ్వు మందిరానికి వస్తున్నావు? ఖచ్చితముగా ఆలోచన ఉండాలి మనకి. ప్రతి ఒక్కరికి కూడా మన భక్తి ఈ విధంగా ఉంది. దావీదు అంటూ ఉన్నాడు, దేవుడు చేసిన కార్యాలను, దేవుని ప్రభావమును ప్రతి ఒక్కరికి నేను తెలియచేస్తాను, వివరిస్తాను అని చెప్పి అంటున్నాడు. మనం పనిచేసే ప్రదేశంలో కానీ, స్నేహితులు కానీ, ప్రతి ఒక్కరి విషయంలో కూడా మనం చెప్పే వారంగా ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా. మరి ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. ట్రైన్లో జనరల్ బోగీలో కావాల్సుకుని ఎక్కిళ్ళేవాడిని నేను. ఎందుకనంటే ఇలా ఎవరో ఒకరు తగలపోతారా, తగిలినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పకపోతానా అని. ఎన్నోసార్లు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, అందుబట్టి దేవునికి స్తోత్రం. నిజంగానే నా ప్రయాణం మొత్తం మంచిగా సాగేది. కొన్నిసార్లు త్వరగా ముగించబడేది, కొన్నిసార్లు అలా సాగుతూ వెళ్ళేది. ఇంకా 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 ఒక టిబెట్ లాగా. నా ఆలోచన ఒకటే, నా దేవుడు గొప్పవాడు అని వాడు ఒప్పుకోవాలంతే. నా దేవుడు గొప్పడు, అమ్మా నీ దేవుడే గొప్పడురా నాయన వదిలే అన్న దండమైన పెట్టేయాలి, అన్నైనా పెట్టేయాలి. నా ఆలోచన అదే, నా ఆశ అదే. వదిలేవాడిని కాదు, అంతకు కావాల్సుకుని వెళ్ళేవాడిని. మరి దేవుడు నాకైతే ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను. మరి మీరు అందరం కూడా అదే విధమైన జీవితాన్ని మనము జీవించాలి. అదే విధమైన జీవితాన్ని. దావీదు నుంచి మనం ఏం నేర్చుకుంటున్నట్టు? మరి నీ జీవితం గొప్పది అని నీవు అనుకుంటే సరిపోదు. నిన్న రాత్రి కూడా నేను అది చెప్పా. నీ భక్తి, నీ ప్రార్థన, నీ పరిచర్య, నీ పాట, నీ జీవితం మొత్తం నీకు గొప్పది కావచ్చు. అది దేవుని దృష్టిలో జీరో అయితే, హూ ద హెల్ యు ఆర్? హూ యు ఆర్? దేవుని దృష్టిలో నీ విలువ ఎంత? దేవుని దృష్టిలో నీ విలువ ఎంత?
పెద్ద పెద్ద చదువులు చదువుతారు, పెద్ద పెద్ద చదువులు చదువుతారు. మరి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత లెక్కలేనట్టుగా తీసేస్తే వాడు చదివిన గొప్ప చదువులు విలువ ఏమైనా ఉందా? వాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు, వాడు చదివిన గొప్ప చదువులకి విలువ ఏమైనా ఉందా? అరే, యు ఆర్ థింకింగ్ ఐఎమ్ ఏ గ్రేట్. మీ వరకు అది నువ్వు గొప్పేమో, నీ వరకు నువ్వు గొప్ప కావచ్చు. నేను నిన్న రాత్రి కూడా ఎగ్జాంపుల్గా దావీదు గురించి చెప్పాను. గొప్ప నైపుణ్యత కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, బలము కలిగిన వాడు, ధైర్యము కలిగిన వాడు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవా నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తానయ్యా అన్నటువంటి వ్యక్తిగా దేవుని దగ్గరికి వచ్చాడు. దేవునికి నచ్చినట్టుగా బ్రతికిన వాడు, దేవుడు మెచ్చినట్టుగా బ్రతికిన వాడు. నీ జీవితం, నీ బ్రతుకు నీకు గొప్ప కావచ్చు, దేవునికి కాదు. దేవుని దృష్టిలో మన భక్తి ఏ విధంగా ఉంది? కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చూసుకుంటూ, ప్రతి ఒక్కరం కూడా వాక్యానుసారంగా మనం అందరం కూడా జీవిద్దాం. దేవుడి చిన్న మాట